బుడమేరు గండ్లు బెజవాడను ముంచేశాయి. వెలగలేరు నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో కవులూరు దగ్గర కాల్వకు 3 చోట్ల గండి పడింది. అయితే 200 మీటర్ల పరిధిలో పడిన 3 భారీ గండ్ల కారణంగా బెజవాడ నగరాన్ని ముంచేసింది బుడమేరు వాగు. అయితే 8000 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన కాల్వకు ఒకేసారి 35,000 క్యూసెక్కుల వరద రావడంతో గండి పడినట్టు గుర్తించారు అధికారులు. గండ్లను పూడ్చడానికి సరైన దారి అప్రోచ్ వంతెన కొట్టుకుపోవడంతో మరో రోడ్డు ఏర్పాటు చేసి మరమ్మత్తు పనులు చేస్తూ ఉన్నారు. గండ్లు పూడ్చడానికి సుమారు 4 రోజుల పైనే సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. నగర్ పూర్తిగా నీట మునగడానికి ప్రధాన కారణమైనటువంటి బుడమేరు గండిపడిన ప్రాంతం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కవులూరు, ఏదైతే కొండపల్లి సమీపంలో ఉన్నటువంటి కవులూరు దగ్గర అయితే ప్రస్తుతం ఈ బుడమేరుకి గండి పడింది. చూడొచ్చు మనం, భారీ ఎత్తున పడిన ఈ గండ్ల ఈ కారణంగానే బుడమేరు నీటి వరద అనేది విజయవాడ నగరాన్ని ముంచేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది తిరువూరు నుండి ఎగువ నుండి వస్తున్నటువంటి తిరువూరు, అదేవిధంగా మదిర నుండి వస్తున్నటువంటి ఈ బుడమేరు కాలువ ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో ఇది నేరుగా ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి కృష్ణా నదిలో అయితే కలుస్తూ ఉంటుంది. అదే ఎగువ నుండి వచ్చే వర్షాలకి సంబంధించి ఇది కేవలం ఒక 5 నుంచి 10,000 క్యూసెక్కుల నీటిని మాత్రమే స్టోర్ చేసుకోగలిగి వాటిని కృష్ణానదిలోకి విడుదల చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏదైతే పెద్ద ఎత్తున ఎగువ నుంచి వరద నీరు అయితే వస్తే గనక వెలగలేరు దగ్గర ఉన్నటువంటి ఈ బుడమేరు హెడ్ రెగ్యులేటరీ దగ్గర ఉన్నటువంటి 11 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు అయితే విడుదల చేస్తారు. ఆ నేపథ్యంలో ఇక్కడ 5 నుంచి 10,000 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే ఇటు సైడు వరద పారటానికి సంబంధించి అవకాశం ఉంది. కానీ ఇటీవల 3-4 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకి పెద్ద ఎత్తున వరద అనేది బుడమేరుని తాకింది. సుమారు 35,000 క్యూసెక్కుల వరద నీరు ఇటుగా ఒక్కసారిగా రావడంతో ఈ ప్రధానంగా మనం చూస్తున్నటువంటి ఈ 200 మీటర్ల పరిధిలో వరుసగా 3 గండ్లు పడ్డాయి. ఈ గండ్లు పడటంతోనే ఏదైతే దీనికి సమీపంలో ఉన్నటువంటి బుడమేరు కాలువ మీదుగా వెళ్లాల్సినటువంటి నీరు ఏదైతే ఉందో అది గుడివాడ మీదుగా నేరుగా ఏలూరు దగ్గర ఉన్నటువంటి కైకులూరు దగ్గర ఉన్నటువంటి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. కానీ ఈ గండ్ల కారణంగా నేరుగా విజయవాడ నగరంలోకి మొత్తంగా వెళ్ళిపోయిన పరిస్థితుల నేపథ్యంలోనే విజయవాడ సిటీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి. ఈ పూర్తి స్థాయిలో జలమయమైనటువంటి ఈ గండ్లను పూడ్చడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అయితే ప్రస్తుతం పనులన్నింటినీ ప్రారంభించింది. ఈ పనుల్లో భాగంగానే మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం మంత్రి నిమ్మల రామనాయుడు కూడా ఆ పనులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రొక్లైన్ సాయంతోనే వీటికి సంబంధించిన అన్ని పనులు, రోడ్లు కూడా ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేసి వీటికి సంబంధించిన పనులన్నింటినీ కూడా రాత్రిపూట లైట్లు కూడా ఏర్పాటు చేసుకొని వాటిని ఇప్పుడు ఈ గండ్లు పూడ్చే పనులు అయితే ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన అయితే జరుగుతున్న నేపథ్యం. ఇక్కడంతా కూడా అసలు వాహనాలు కూడా రాలేని దారుణమైన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ 3 గంటలని పూడ్చి పూర్తి స్థాయిలో బుడమేరు వరద ఉధృతిని తగ్గించి ఆ నీటిని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆపడానికైతే ప్రభుత్వం నుంచి అయితే అన్ని చర్యలు చేపట్టామని మంత్రి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం పరిస్థితిని కూడా మనం పరిశీలిస్తే ఏదైతే ఇక్కడ గండ్లు పడిన దానికి రోడ్లు కూడా లేని నేపథ్యంలో ఇప్పటికిప్పుడు రోడ్లు వేసి రాత్రి వరకు కూడా పనులు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, కౌలూరు నుంచి.